ఆరాధనా 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 ఆరాధనా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. బెత్లెహేము అనే గ్రామంలో ఓ యవన దంపతులు దేవుని యొక్క దర్శనమును వాగ్దానమును పొందుకొని తన వాగ్దానము నెరవేర్పు సమయంలో వారికి ఒక్క చోటైన స్థలము దొరకక వారు వీధులలో తిరుగుతూ అక్కడుంటున్న గృహంలో దగ్గరికి వెళ్తూ ప్రతి గృహము దగ్గరికి వెళ్ళి తట్టుతూ మీ దగ్గర స్థలం ఉన్నదా అంటూ అడిగిన వారిగా ఉంటున్నారు. కానీ ప్రతివారు కూడా ఆ ఒక వాగ్దానములను అంగీకరించని వారిగా మా దగ్గర స్థలము లేదు అంటూ వారు చెప్పిన వారిగా ఉంటున్నారు. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు రాజసింహాసనమును విడిచి ఈ లోకానికి శరీరధారిగా జన్మించి రాజ్యభవనంలో జన్మించాలనే ఆలోచన ఆశ కలగలేదు, కానీ ఆ ఒక పశువుల పాకలో జన్మించిన వారిగా ఉంటున్నారు. బెత్లెహేమ్ అనే ప్రాంతంలోనే కాదు కానీ ఈరోజు మనలని మన హృదయములను తట్టుతూ మీ యొద్ద నాకు స్థలం ఉన్నదా అని ప్రశ్న ఈరోజు వేసినప్పుడు ఉన్నదా లేదా అనే నిర్ణయంలోనే నేడు మనం ధ్యానించనే ఉంటున్నాం. ప్రియులరా, అటు బెత్లెహేమ్ అనే గ్రామంలో ప్రతి ద్వారములో వారు వారి యొక్క కార్యములను చేసుకుంటూ మా దగ్గర స్థలము లేదని తెలిపిన వారిగా ఉంటున్నారు. మన సంఘములలో పరిస్థితులను గమనించినట్లయితే ప్రోగ్రామ్స్తో పాటు యాక్టివిటీస్తోనూ మీటింగ్స్తోనూ మనలను మనము చాలా బిజీ చేసుకుంటూ ఇట్టి కార్యములను జరుపుతూ ఉంటున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు పడి సంఘం అనే ద్వారము దగ్గర నిలబడి తట్టుతూ ఉంటున్నాడు. మన దగ్గర అద్భుతమైన వర్షిప్ టీం ఉన్నప్పటికీ ఆత్మతోనూ సత్యముతో ఆరాధన పొందుకోలేని స్థితిలో నేటి సంఘాలు ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నాం. గొప్ప గొప్ప ప్రసంగికులు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసినప్పటికీ ఆ ప్రసంగాలలో క్రీస్తు కనిపించని వినిపించని ప్రసంగాలుగా ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. ఎన్నో గొప్ప విలువైన ఆచారాలు మన సంఘంలో నిలిచి ఉన్నప్పటికీ ఆత్మీయమైన సహవాసము లేక నిలిచి ఉన్నట్లుగా నేటి సంఘములో మనము చూస్తుంటున్నాం. ఎంత గొప్ప జనాంగము మన కొరకై వచ్చి ఉంటున్నారు, మన సంఘానికి వచ్చి ఉంటున్నారు లెక్కలు వేసుకుంటున్నాం, కానీ క్రీస్తు సన్నిధి మా మధ్యలో ఉన్నదా లేదా అనే ప్రశ్న వేసుకోలేని వారిగా ఉంటున్నాం. ఈ రోజుకి కూడా అదే మాట, మా దగ్గర స్థలము లేదు దేవా అంటూ మనము సంఘముగా దేవునికి స్థలము ఇయ్యని చోటుగా నేటి క్రైస్తవ సంఘాలు ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. రెండవ ప్రాముఖ్యమైన సత్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన ద్వారము దగ్గర నిలబడి నేటికి కూడా ఆ ఒక తలుపును తట్టిన వాడిగా ఉంటున్నాడు. భయముతో ఆందోళనలో ఉంటున్న ఆ శిష్యుల మధ్యలో నిలిచి యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు సమాధానం కలుగునుగాక అన్న దేవుడు నేడు ఆ ద్వారము దగ్గర నిలబడి నిలిచి ఉన్నాడు. ఎందుకని అంటే లోపట నుండి ఆ ద్వారము మూయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. దేని ద్వారా మూయబడి ఉన్నదని గమనించినట్లయితే అది గర్వము చేత, అసూయ చేత, అహంకారము చేత, అన్యాయము చేత, అవహేళనకరమైన కార్యముల చేత, అసహ్యమైన స్తుతి ఆరాధన చేత మనము లోన ద్వారము మూసుకొని దేవునికి ఆహ్వానమును తిరస్కరించిన వారిగా ఉంటున్న సంఘముగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మనలో అటువంటి శరీర కార్యముల చేత దేవుని మనం స్తుతించినట్లయితే ఈ రోజుకి కూడా దేవుడు అక్కడే నిలిచిన వాడిగా ఉంటున్నాడు. మూడోదిగా చూసినట్లయితే ఒక అద్భుతమైన సత్యము, ఎవరైనా తీసిన ఎడల ఇఫ్ ఎనీవన్ ఓపెన్స్ ద డోర్ అనే మాటను చూస్తే ఆ తీయడము తీయకపోవడము అనే నిర్ణయము మనదై ఉంటున్నది. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని అంగీకరించే వారిగా ఉంటామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో కలిసి భోజనము చేసి మనతో సహవాసము చేయటకు ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు.
దేవుడు తన హృదయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాడు. తన ప్రణాళికని అందించాలని ఆశపడుతున్నాడు. తన సన్నిధిని తోడుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. తన వాగ్దానమును మనందరికీ అనుగ్రహించాలని ఇమ్మానుయేలు దేవుడుగా మన మధ్యలో జన్మించిన వారిగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆ క్రీస్తుని అంగీకరించే వారిగా ఉంటున్నామా? శరీర కార్యములను విసర్జించి ఆత్మీయమైన దేవుని మనము అంగీకరించి ఆ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చుకొని నేడు ఈ నిజమైన క్రిస్మస్ సంతోష సమాధానము జరుపుకునే వారిగా ఉంటున్నామా లేదా అనే నిర్ణయము నేడు మనము చేసుకుందాం. అటు కృప త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువా, అవును తండ్రి, మాలో ఉంటున్న మలినమును బట్టి ఇదిగో ప్రభా, నీవు అక్కడే నిలుచొని ద్వారము దగ్గర నిలుచొని మా హృదయములను తట్టుతూ ఉంటున్నావు ప్రభా. నా తండ్రి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మాలో ఉంటున్న పాపములను దోషములను పరిహరించడానికి ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాం ప్రభా. నేను ఆహ్వానించుకుంటున్నాం, మా జీవితంలోకి ఆహ్వానించుకుంటున్నాం, మా కుటుంబాలకు ఆహ్వానించుకుంటున్నాం, మా సంఘంలోనికి ఆహ్వానించుకుంటున్నాం, దేవా మా సమాజంలోనికి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. నీవు ఎక్కడైతే నిలిచి ఉంటావో అక్కడ దేవా నీ గొప్ప వెలుగుకరమైన కార్యములను జరిగించేవాడిగా ఉంటున్నాం. ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను జరిగించేవాడిగా ఉంటున్నాం. ఈ క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ అద్భుతమును మా జీవితంలో, మా సంఘంలో, మా కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. అవును ప్రభా, అనైక్యతతోనూ అవిశ్వాసంతో అహంకారంతో ఇదిగో ప్రభా మేము మిమ్మల్ని దూరము చేసుకున్న వారిగా ఉంటున్నాం. కానీ ఈ క్రిస్మస్ నాడును ప్రభా మిమ్మల్ని ఇతరులను క్షమిస్తూ సమాధానపరుచుతూ ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరిని నీ యొద్దకు నడిపించే సాక్షులుగా మేము నిలిచి ఉండటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు మేమందరము కూడా ఈ నిజమైన క్రిస్మస్ సంతోషం సాక్ష్యమును మేమందరితో పంచుకుంటూ ఇదిగో ప్రకటిస్తూ నీకు దేవా నీ నామ ఘనత కొరకు ఇదిగో మమ్మల్ని మా విశ్వాస జీవితాన్ని నడిపించమని ప్రార్థిస్తూ అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.